రామాయపట్నం పోర్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఈ పోర్టును ప్రైవేట్ పరం చేస్తోందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంటే అసలు ప్రైవేటీకరణే లేదని, కేవలం నిర్వహణ బాధ్యతలను మాత్రమే ఇటు పీపీపీ విధానంలో అప్పగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి నిజంగా రామాయపట్నం పోర్టు అమ్మేస్తున్నారా, లేక నిర్వహణకు మాత్రమే ప్రైవేట్ భాగస్వామికి ఇస్తున్నారా? రెండు పక్షాలు ఏమంటున్నాయి? ఈ స్టోరీలో ఒక్కసారి చూసేద్దాం. రామాయంపట్నం పోర్టు చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ నేతలు పోర్టును కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కూటమి ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తూ వస్తోంది. ప్రభుత్వం మాత్రం పోర్టును అమ్మడం లేదని స్పష్టం చేస్తోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా కేవలం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేట్ భాగస్వామికి అప్పగిస్తున్నామని వివరిస్తోంది. ఇక పోర్టు యాజమాన్యం, భూములు, ప్రభుత్వ హక్కులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కొనసాగుతున్నాయని చెబుతోంది. ఇక రామాయపట్నం పోర్టు యాజమాన్యాన్ని ఎవరికీ ఇవ్వడం లేదు. నిర్వహణ బాధ్యతలను మాత్రమే పారదర్శక టెండర్ల ద్వారా అప్పగిస్తున్నాం. ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం ఈ విధానంతో ప్రభుత్వానికి సుమారు 1500 కోట్ల ముందస్తు ప్రీమియం, పోర్టు ఆదాయంలో వాటా, అలాగే 12% నాన్ డైల్యూటబుల్ ఈక్విటీ లభిస్తోందని చెబుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో పోర్టు విస్తరణకు అవసరమయ్యే సుమారు 16,000 కోట్ల పెట్టుబడులను కూడా ప్రైవేట్ భాగస్వామ్యమే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం పైన కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ హయాంలో రామాయపట్నం పోర్టు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, పెండింగ్ బిల్లులు, అసంపూర్తి పనులతో ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెబుతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పోర్టు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయా? ప్రజలకు పూర్తి వివరాలు మాత్రం వెల్లడించాల్సి ఉంటుంది. మరోవైపు మంత్రి జనార్దన్ రెడ్డి జగన్ ప్రభుత్వ హయాంలో గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా తగ్గిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే దీనికి వైసీపీ కూడా తిరిగి కౌంటర్ ఇస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టులు ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ఉన్న పోర్టులేనని, అందులో ప్రభుత్వ వాటాకు సంబంధించిన నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయంగా వక్రీకరిస్తోందని ఆరోపిస్తోంది. ఇక రామాయపట్నం పోర్టు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో అసలు ఒప్పంద నిబంధనలు, లీజు షరతులు, ప్రభుత్వ నియంత్రణ పరిధి వంటి అంశాలు అధికారిక పత్రాల ద్వారా పూర్తిగా స్పష్టమైతేనే వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రామాయపట్నం పోర్టు అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. ఒకవైపు ఇది కేవలం పీపీపీ మోడల్లో నిర్వహణ బాధ్యతల అప్పగింత మాత్రమే అని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ప్రజా ఆస్తుల నిర్వహణపై మరింత పారదర్శకత అవసరమని చెప్పి ప్రతిపక్షం వాదిస్తోంది. ఈ అంశంపై అధికారిక ఒప్పందాల వివరాలు, టెండర్ నిబంధనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.